బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ రెండో రోజు కొనసాగనుంది. తొలి రోజు ఆదివారం ఈడీ అధికారులు కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్కు సంబంధించి అనేక ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. మనీ లాండరింగ్ చట్టం కింద కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. వారం రోజుల ఈడీ కస్టడీకి కవితను రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. ఈడీ కేంద్ర కార్యాలయంలోనే కవితను విచారించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈడీ అధికారులు కవితను ప్రశ్నించారు. 100 కోట్ల ముడుపుల వ్యవహారానికి సంబంధించి కవితను ప్రశ్నించారు. ప్రధానంగా ఈడీ గుర్తించిన అంశాలపై దృష్టి సారించారు. కవిత తన మొబైల్లోని డేటాను తొలగించడంపై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అనేక ప్రశ్నలను కవితను అడిగినట్లుగా తెలుస్తోంది. సౌత్ గ్రూప్తో ఉన్న సంబంధాలు ఏంటి? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సిసోడియాతో చర్చలు జరిపారా? కంపెనీలో వాటా ఉందా? అక్కడి నుంచి మీకు లాభాలు అందాయి అన్న విషయాలపై ఇప్పటికే కొందరు నిందితులు వాంగ్మూలాలు ఇచ్చారు. దానికి మీరు ఏమంటారు అంటూ ఈడీ ప్రశ్నలు గుప్పించింది. తొలి రోజు జరిగిన విచారణలో పలు కీలక అంశాలను రాబట్టేందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విశ్వ ప్రయత్నం చేశారు. ఢిల్లీ, హైదరాబాద్లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారా? మీటింగుల్లో ఎవరెవరు ఉన్నారు? లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో పాలసీలో చేయాల్సిన మార్పులకు సంబంధించి ఏమైనా సూచనలు చేశారా? కమిషన్ రేట్లు పెంపుదలకు సంబంధించిన అంశాలపై మీతో చర్చలు జరిగాయా అన్న ప్రశ్నలకు కవిత ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇక ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను కుటుంబ సభ్యులు కలిశారు. ఈడీ కార్యాలయానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావ హరీష్ రావు కవితను పరామర్శించారు. ఆమెకు ధైర్యం చెప్పారు. తప్పు చేయని సమయంలో భయపడాల్సిన అవసరం లేదని ఓదార్చారు. కోర్టు ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులు కలిసిన సమయంలో ఈడీ అధికారులు అక్కడ కనపడలేదు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను రెండో రోజు విచారిస్తున్నారు. 7 రోజుల ఇప్పటికే కస్టడీకి ఇచ్చింది కోర్టు. మొదటి రోజు విచారణ అయిపోయింది. రెండో రోజు ఈ రోజు ఇంట్రాగేషన్ ఎలా ఉండబోతుందంటారు? మొత్తానికి మొదటి రోజు విచారణలో కవిత అనేక విషయాలపైన ఎన్నికలు చేశారని తెలుస్తుంది. ఇక్కడ కూడా కొన్ని ప్రశ్నలకు నోరు మెరుపులని తెలుస్తుంది. అయితే మొత్తంగా కూడా ఈ వ్యవహారాన్ని అంతా కూడా వీడియో రికార్డ్ చేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే పదుల సంఖ్యలో కవిత అనుచరులే దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి కవిత అనుచరులే తను అసలుగా మారిపోయిన వివరాలను కూడా ఇప్పటికే ఈడీకి చెప్పడం, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మాత్రమే అడుగుతున్న వాటిలో కొన్నిటికి మాత్రం పైన సమాధానం చెప్తూ కొన్నిటికి మాత్రం దాటవేసే పరిస్థితి కనిపించింది. ఇక వీటన్నిటిపైన అయితే సుదీర్ఘంగా ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. దాదాపు మొన్న ప్రశ్నించిన దానికైతే 100 కోట్ల వ్యవహారం అయితే వచ్చింది. అలాగే ఎలా ఈ స్కామ్ అంతా జరిగింది, 100 కోట్ల డీల్ పైన అధికారులు పూర్తిగా గురి చేశారు. మొబైల్ డేటా డిలీట్ పైన ఆరా తీశారు. లిక్కర్ స్కామ్ నిధుల స్టేట్మెంట్ ఆధారంగా మంది కూడా ప్రశ్నలు అడిగింది. సౌత్ గ్రూప్ సంబంధాలపై పదే క్వశ్చన్ అడగడం, ఈ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చర్చలపై ఆరా తీయడం జరిగింది. కవిత వాటా అలాగే లాభాలపై నిధుల వాంగ్మూలం పైన కూడా అడిగారు. ఇంకా ఢిల్లీ, హైదరాబాద్ సమావేశాల్లో కూడా ఎలా జరిగింది, సో మొత్తంగా ప్రత్యేక విమానంలో వెళ్ళారని కూడా వచ్చిన సమాచారం. 6 ఫోన్లకు సంబంధించినటువంటి డేటా డిలీట్ చేయడం, ఫోన్లు పట్టుకుంటారని చెప్పడం, అవన్నీ కూడా చేయడం జరిగింది. సో ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు ప్రశ్నలతో మొత్తంగా కూడా కవితను ఉక్కిరిబిక్కిన పరిస్థితి కనిపించింది. మొత్తం ఎంకరేజ్మెంట్ లో ఉన్న ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత. మరోవైపు ఢిల్లీకి సీఎం కేజ్రీవాల్ కూడా నోటీసు కూడా వెళ్ళాయి ఇదే విషయం పైన. రాజకీయ ప్రకటనలు చెప్తున్న ఈ విషయం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ లో కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించడం ఇవన్నీ జరిగిన నేపథ్యం. అయితే ఇప్పుడు కవిత అరెస్ట్ అనేది చట్ట విరుద్ధం, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నట్టుగా ఎలా చేస్తారన్నట్టు నేడు ఓవైపు కవిత తరపు న్యాయవాదులు, ఇటు హరీష్ రావు, కేటీఆర్ ఆ సమీక్షంలో ఇదంతా కూడా సుప్రీంకోర్టులో కవితను అరెస్టు, అక్రమ అరెస్టు అంటూ వాళ్ళంతా కోర్టులో ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. మరోపక్క
రెండో రోజు కవితను విచారణ నేపథ్యంలో క్వశ్చన్ చేయడం జరుగుతుంది. దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ భానుప్రియ మీనా ఆధ్వర్యంలో 2 విధాలుగా కవితను ప్రశ్నిస్తారు. అలాగే ఈడీ అధికారులు విల్లయ్, బుచ్చిబాబు, అభిషేక్, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులు, శరత్చంద్ర స్టేట్మెంట్ల ఆధారంగా కవితను మొన్న ప్రశ్నించారు. మొన్న దాటా వేసిన ప్రశ్నలకు, మౌనంగా ఉన్న ప్రశ్నలకు మళ్ళీ ఈ రోజు అడిగి పూర్తిగా పాయింట్ టు పాయింట్, మినిట్ టు మినిట్ ఏం జరిగింది వ్యవహారంలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకరి నుంచి ఒకరు వాళ్ళైతే ఇచ్చారు అప్రూవల్ గా మారి వారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ రోజు మరోసారి విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి 7 రోజుల కస్టడీలో రోజు గడిచిపోయింది, ఇంకా ఆ రోజులో ఉంది. మరి దీంట్లో ఇంకా ఏ విషయాలు బయటపడినాయి, ఏ విషయాలపైన ఆరా తీస్తున్నారు, ఇంకా పూర్తిగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు కర్త, కర్మ, క్రియ కవితనే అనేటట్టుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇంటర్ జరిగిన సమావేశం కావచ్చు, అరెస్ట్ లో ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితతో పాటు ఇంకా ఎవరెవరిని విచారిస్తున్నారు? కవిత సమాధానాలు చెప్తున్నారా, ఏమైనా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి? కవిత దాదాపు తను అడిగిన ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయాలపైన కొన్నిటికి మాత్రం ఎవరెవరు మీకు తెలుసా, ఏదైతే ఇప్పటికీ మాగుంట కావచ్చు, వీళ్ళందరూ గురించి అభిషేక్ పిల్లై వీళ్ళందరూ తెలుసా అంటే మాత్రం తను తొలగినట్టుగా తెలుస్తుంది. మిగతా విషయాల్లో మాత్రం తాను నోరు మెదపట్లేదని కూడా తెలుస్తుంది. అలాగే కొన్ని విషయాల్లో మాత్రం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, 100 కోట్ల రూపాయలు చలామణి ఏసీ అక్రమంగా ఎలా ఇక్కడికి వచ్చాయి, ఎవరెవరు ఆధునంలో ఎవరికి జరిగాయి, ఢిల్లీ పైన అడిగితే మాత్రం తాను కొన్నిటికి మాత్రం సమాధానం చెప్పి కొన్నిటికి మాత్రం నిర్ణయం ఇవ్వకుండా కూడా దాట వేసేదిగా తెలుస్తుంది. సో మొత్తం ఈ విషయాలన్నిటి కూడా అధికారులు అయితే వీడియో ఫుటేజ్ తీస్తున్నారు. ఇక్కడ కూడా ఇప్పటికీ కవిత ఆరోపిస్తున్నారు తనను అక్రమంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా ఈ కేసులో ఇరికించారని పదే చెప్తుండడం. మరి వీటికి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా ఈ విషయాలకు కాకుండా పూర్తి క్వశ్చనింగ్ కావచ్చు, పూర్తి ఎంక్వైరీ కావచ్చు, చాలా క్లియర్ గా అధికారులు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ మాత్రం దీంట్లో అబద్ధం చెప్పే ప్రయత్నం చేసినా కూడా కవిత ఇమ్మీడియట్లీ గా గతంలో ఆమె అనుచరులు ఇప్పటికీ అప్రూవ్ అయిన వారు ఏం చెప్తున్నారు అనే దానిపైన దాని సూటిగా చెప్తూ అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఏం జరిగింది ఈ వ్యవహారంలో, ఎలా దానిపై విచారణ జరుగుతుంది. మహేందర్, అలాగే ఈరోజు కవితతో పాటు కవిత భర్త అనిల్ని కానీ ఈరోజు విచారించే అవకాశం ఏమైనా ఉందంటారా ఈడీ అధికారులు? అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టులో కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ కేసులో నన్ను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మరి దానికి సంబంధించి అసలు ఈరోజు వాదనలు కొనసాగే అవకాశం ఉందంటారా? ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని, అలాగే కవిత భర్త అనిల్ సవాల్ చేస్తూ నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. అలాగే అనిల్ వేసిన కంటెంప్ట్ పిటిషన్ పైన కూడా నేడు విచారణ జరగనుంది. ఈడీ కార్యాలయంలో కవిత ఈ రోజు 2వ రోజు అయితే సోమవారం అధికారులు పూర్తిగా విచారించున్నారు. నిన్న కవిత విచారణకు ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ తర్వాత కవితను కేటీఆర్, హరీష్ భర్త అనిల్, లాయర్ మోహిత్ రావు తదితరులు నిన్న కలిశారు. అయితే ఈ స్కామ్ లో మొత్తం అనవసరంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కావచ్చు, ఇతరులు కనిపిస్తుంది. మొత్తానికి కూడా 7 రోజుల కస్టడీలో రౌసవెల్లి కోర్టు తీసుకెళ్లామగా ఈడీ రంగంలోకి దిగిన నేపథ్యం కవిత కస్టడీకి సంబంధించి సంచలన విషయాలు అయితే కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితనే కీలక వ్యక్తిగా కూడా దాదాపు వాళ్ళు తేల్చేసే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కుట్రదారు, లబ్ధిదారు అని కూడా ఈడీ తేల్చి చెప్పేసింది. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మనీష్ సిసోడియాతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని కూడా ఈడీ స్పష్టం చేసింది. ఈ 2 విషయాలే కాదు, కస్టడీ రిపోర్ట్ లో సంచలన విషయాలు ఉన్నట్టుగా కూడా వారు చెప్పడం జరిగింది. నేడు కవిత భర్త అనిల్ కూడా విచారించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ రకంగా నోటీసు కూడా ఇచ్చిన నేపథ్యం. సో కవిత ఏం చెప్పబోతుంది, వాళ్ళ భర్త ఏం చెప్పబోతున్నారు, ఇవన్నీ కూడా రికార్డ్ చేసుకుని మరికొన్ని విషయాలు అయితే బయటికి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు అధికారులు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.